ముందు నుంచి మనం చెప్పినట్టే రామ్ పోతినేని సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. మే 15న ఆయన పుట్టినరోజు సందర్భంగా టీజర్ కూడా విడుదల చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను మహేష్ బాబు తెరకెక్కిస్తున్నాడు. అనుష్కతో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి ఇలాంటి సూపర్ హిట్ సినిమా తీసిన ఈయన 2 ఏళ్లకు పైగా కూర్చుని కథ రాసుకుని రామ్ తో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చేస్తున్నాడు. ముందు నుంచి ఈ సినిమాను సాఫ్ట్ లవ్ స్టోరీ అని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. కానీ టీజర్ చూస్తుంటే మాత్రం ఇది పక్కా మాస్ సినిమా అని అర్థమవుతుంది. ఒక అభిమాని బయోపిక్ గా ఈ సినిమా వస్తుంది. మనం ఎక్కడైనా హీరోల వైపు చూస్తుంటాం, కానీ ఇక్కడ మాత్రం ఫ్యాన్ బయోపిక్ తీస్తున్నారు మహేష్ బాబు. అంతా బాగానే ఉంది, కానీ ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువైపోయింది. అదేంటి టీజర్ బాలేదా అనుకోవచ్చు, అది బాగానే ఉంది, కానీ ఆంధ్ర కింగ్ అస్సలు నచ్చట్లేదు మనోళ్లకు. టైటిల్ ఏమో ఆంధ్ర కింగ్ తాలూకా అని పవర్ఫుల్ పెట్టి అక్కడ కర్ణాటక కింగ్ ను పెట్టారేంటి అని అడుగుతున్నారు. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. నిజానికి ఆంధ్ర కింగ్ ఆయనే. సినిమాలో ఆయన పేరు సూర్యకుమార్, సూపర్ స్టార్ సూర్యకుమార్. చూస్తుంటే ఇది సినిమా నేపథ్యం ఉందని అర్థమవుతుంది. కానీ ఉపేంద్ర స్థానంలో మన తెలుగు హీరోని ఎవరైనా పెట్టి ఉంటే టీజర్ అదిరిపోయేది అంటున్నారు అభిమానులు. మరి ముఖ్యంగా ఇలాంటి పాత్రలకు నాగార్జున బాగా సెట్ అవుతాడు. కాస్త కష్టమైనా పర్లేదు, మన దగ్గర ఎవరైనా హీరోని ఒప్పించి ఉంటే బాగుంటుంది అనేది టీజర్ చూసిన తర్వాత అందరూ అనుకుంటున్న మాట. ఎందుకంటే ఎంత డైజెస్ట్ చేసుకోవాలనుకున్నా అక్కడ టైటిల్ ఆంధ్ర కింగ్ అని పెట్టి ఉపేంద్ర కటౌట్ పెట్టేసరికి చూడ్డానికి ఎక్కడో తేడా కొడుతుంది. అలాగని ఉపేంద్రను తక్కువ చేయడం కాదు, ఆయన అద్భుతమైన నటుడు, అందులో మరొక అనుమానం లేదు. తెలుగులో కూడా ఆయనకు మంచి ఇమేజ్ ఉంది. కానీ టైటిల్ దగ్గరే వస్తుంది అసలు సమస్య మొత్తం. ఆంధ్ర కింగ్ అంటే మన హీరో ఎవరైనా ఉండుంటే స్క్రీన్ చిరిగిపోయేది అనేది అభిమానుల వాదన. వాళ్ళు అడిగే దానిలో కూడా న్యాయం ఉంది. ఒక్కసారి ఊహించుకోండి, అక్కడ ఉపేంద్ర ప్లేస్ లో మన నాగార్జున, బాలయ్య ఇలాంటి హీరోల కటౌట్ ఉంటుంటే ఎలా ఉండేది? అయితే అప్పుడు సినిమాలో రామ్ ప్రిఫరెన్స్ తగ్గిపోతుంది. మేబీ అది కూడా ఒక కారణమై ఉండొచ్చు కన్నడ హీరో వైపు వెళ్లడానికి. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పుకుంటున్నారు అందరూ. ఖచ్చితంగా ఈ సినిమా టైటిల్ అక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకున్నారని అర్థమవుతుంది. కానీ ఆ ఆంధ్ర కింగ్ కూడా మన హీరో అయ్యుంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు ఈ సినిమాతో హిట్ కొట్టాలంటే మహేష్ చాలా పెద్ద మ్యాజిక్ చేయాలి. ఎందుకంటే సినిమాలో ఉపేంద్ర క్యారెక్టర్ మనం ఓన్ చేసుకోవాలి అంటే చాలా బలమైన కథనం ఉండాల్సిందే. మరి అది ఆయన చేసి చూపిస్తాడా లేదో చూడాలి. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్జే హీరోయిన్ గా నటిస్తోంది. వివేక్ మార్విన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది అని నమ్మకంగా చెబుతున్నారు దర్శకుడు మహేష్. మరి ఆయన నమ్మకాన్ని ఆంధ్ర కింగ్ నిలబెడతాడా లేదా చూడాలి.